Hi to all, very good morning. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది, మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియోలో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. ఈ కార్డ్స్ అయితే నేను షఫల్ చేశానండి. వీటిని షఫల్ చేయడం వల్ల వీటిలో నుంచి ఏ కార్డు వస్తుందో నాకు కూడా తెలియదు. ఏ కార్డు వస్తే అదే కార్డుతోటి మీకైతే రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీరైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ లైక్, మీ సబ్స్క్రైబ్ వల్ల ఇంకొకరికి ఈ వీడియో యూజ్ అనేది కావడం, వారు కూడా హీల్ కావడం అనేది జరుగుతుంది. మీకు తెలియకుండానే మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి. నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎంతోమంది బాధతో అయితే చూస్తూ ఉన్నారండి. మీరందరూ కూడా హీల్ కావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎలాంటి ఎనర్జీస్ వస్తే అలాగే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నైట్ ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డ్, సెకండ్ వన్ ఏమో 5 ఆఫ్ సోర్స్, థర్డ్ ఏమో టెంపరెన్స్, ఫోర్త్ వన్ ఏమో 2 ఆఫ్ పెంటికల్ అండి, ఫిఫ్త్దేమో 6 ఆఫ్ వ్యాండ్స్, సెవెంత్ వన్ ఏమో అది 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, సెవెంత్దేమో ఏస్ ఆఫ్ కప్స్, ఎయిత్దేమో జడ్జిమెంట్, నైన్త్ వన్ ఏమో టవర్ కార్డు, 10th ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది. మీ యొక్క పర్సన్ అయితే మీ నుంచి లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళడానికి అయితే మీ ఇద్దరి మధ్యలో పెద్ద టవర్ మూమెంట్ అయితే జరిగిందండి. ఇద్దరి మధ్యలో కూడా చాలా పెద్ద గొడవ అనేది జరిగింది. దానివల్లనే మీరిద్దరు ఒకరి నుంచి ఒకరు విడిపోయారు. అబ్యూజ్ మాటలు అనుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది కోల్పోయారు. మీరు మీ పర్సన్ని పైన హోప్స్ అనేది వదిలేసుకున్నారు. వారు కూడా మీ పైన మీతోటి వండుకుంటూనే థర్డ్ పార్టీని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ జగ్లింగ్ చేశారు. జగ్లింగ్ చేసుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎమోషన్, లవ్ అనేది మీకు ఇవ్వకుండా తను థర్డ్ పార్టీ పైన ఎఫర్ట్స్ పెట్టి వారి కోసం అయితే చాలా కష్టం అయితే పడ్డారండి వారు. అది మిమ్మల్ని ఎంతో బాధ పెట్టిందండి. థర్డ్ పార్టీని చూడడము, మీ యొక్క ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడము, వారి వల్ల మీరు సఫర్ కావడము, మిమ్మల్ని వారు ఫిజికల్గా, మెంటల్గా హరాస్మెంట్ అనేది చేయడము, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే మిస్ చేశారండి. మీ యొక్క పర్సన్ ఫాస్ట్ లైఫ్లో మిస్ చేశారు. మీరు ఎప్పుడు వారి ప్రేమ కోసం అయితే 24/7 అయితే మీరైతే పరితపించిపోయారు. బట్ మీ ప్రేమ అనేది వారైతే అర్థం చేసుకోలేదు. దానివల్ల మీరు మీ పర్సన్కి అయితే ఎన్నోసార్లు అవకాశం ఇవ్వడం కూడా జరిగిందండి. బట్ వారైతే రియలైజ్ కాలేదు, అలాగే చేశారండి. చేయడం వల్ల కూడా మీరు చాలా ఏడ్చారు, బాధపడ్డారు. ఏం చేయాలో మీకు అర్థం కాలేదు. మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని లేదా మీ ఫ్రెండ్స్ని, మీ నైబర్స్ తోటి, అందరితోటి కూడా మీ యొక్క పర్సన్కి అయితే అన్ని విధాలుగా చెప్పి చూశారండి. బట్ వారైతే రియలైజ్ కాలేదు. మీ యొక్క ట్రూ లవ్ని వారు ఫేక్ లవ్గా అనుకొని మిమ్మల్ని అయితే ప్రతి క్షణం బాధ పెడుతూ వారి యొక్క సంతోషమే చూసుకున్నారు తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా సరిగా పట్టించుకోలేదు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. మీరు ఏమైపోతారా మరి, నాతోటి రిలేషన్ ఉంటేనే నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చిందని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేదండి మీ యొక్క పర్సన్. చేసుకోకపోతే
లేకపోవడం వల్ల మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టారు. మీకు వారితోటి ఉన్న ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కూడా మీకు ఎప్పుడు టార్చరే పెట్టారండి. అసలు మీ ఒక పర్సన్ అయితే క్షమించరాని తప్పైతే చేశారు. మీరు వారికి డబ్బు, లవ్, కేర్, ఎమోషన్, మీ సర్వస్వం కూడా వారికి అయితే అర్పించడం అయితే జరిగింది. బట్ వారు ఎప్పుడు మిమ్మల్ని ఒక చీటర్ లాగా దోచుకొని వెళ్ళిపోయారు తప్ప మీకైతే న్యాయం అయితే చేయలేదు. ఇప్పుడు వారు మీ గురించి అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ దగ్గర చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి. అంత హ్యాపీగా అయితే లేరు. ఎందుకు అని అంటే వారు కష్టపడుతూ ఉన్నారు. వారికి హార్డ్ వర్క్ అనేది మీరు నేర్పలేదు. బట్ పరిస్థితులు అనేటివి ఎవరినైనా మారుస్తాయి అని అంటారు కదా. మీ యొక్క పర్సన్ అయితే మార్చడం అయితే జరిగింది. తద్వారా మీ యొక్క పర్సన్లో మార్పులు అయితే వచ్చాయి. రావడం వల్ల వారు థర్డ్ పార్టీ తోటి చాలా హార్డ్ వర్క్, ఫిజికల్గా, మెంటల్గా మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఒక రోబోటిక్ లాగా వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. చాలా కష్టపడుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళు రియలైజేషన్ అయితే వచ్చింది. అంటే నా అనుకున్న వాళ్ళ కోసం అయితే మీ పర్సన్ వర్క్ చేయలేదండి. అనవసరమైన వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. నేనేంటి వీళ్ళ చేతిలో కీలుబొమ్మనా అని ఇప్పుడు వారైతే రియలైజ్ అయ్యారు. కావడము, మళ్ళీ వారి యొక్క థాట్స్ మీ పైన పాజిటివ్గా రావడము, మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీ గురించి నేను ఆలోచించలేదు, నీకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు నేను నాలో ట్రూ ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయని అయితే వారైతే అంటూ ఉన్నారండి. మీ వైపుగా వారు ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. నువ్వు నాకు దూరమైన ప్రతి క్షణం నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎప్పుడు థర్డ్ పార్టీని ఎంటర్టైన్మెంట్ చేశానని వారైతే ఫ్రాంక్గా అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి. మీకు మీ పర్సన్కి అయితే లాంగ్ డిస్టెన్స్ పీరియడ్ ఏర్పడి ఎగ్జాక్ట్గా 5 years పీరియడ్ అయితే అవుతుందండి. ఈ 5 yearsలో కూడా మీరు ఒక దగ్గర, వారొక దగ్గర ఉంటున్నారు. కొందరేమో ఒక ఫ్యామిలీలో ఉన్నా కానీ మీకు వారికి అయితే అటాచ్మెంట్ లేకుండా ఉంటున్నారు. మీ ఎమోషన్స్ వారి ఎమోషన్స్ అయితే షేర్ చేసుకోవడం లేదండి. ఇద్దరి మధ్యలో కూడా గొడవలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ అనేది చాలామంది అడుగుతున్నారు, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ గురించే చెప్తూ ఉన్నారని. నేను ఫస్ట్లోనే అంటూ ఉన్నానండి, ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ వారే చూస్తారు కాబట్టి నేను వారి గురించే చెప్తూ ఉన్నానండి. మీరు దీన్ని ఏదైనా సిచ్యువేషన్స్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ గురించి నేను థర్డ్ పార్టీ గురించి చెప్పడం కూడా జరుగుతుంది. అది మీరు ఇంప్లిమెంట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇది జనరల్ రీడింగ్. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ రిసీవ్ చేసుకోండి, కానీ ఎప్పుడు కూడా మీరు రిసీవ్ చేసుకొని మీ హార్ట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఎనర్జీస్ రావడం అయితే జరుగుతుంది. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే రిసీవ్ అయితే చేసుకోండి, కానీ లీవ్ చేయండి. వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. ఇది మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే మీ వైపుగా వస్తూ ఉన్నాయండి. పాజిటివిటీతోటే ఉన్నారు. అక్కడ థర్డ్ పార్టీ బ్రెయిన్ వాష్ అయితే చేసేసిందండి వారికి. చేయడం వల్ల సర్వం శాంతం ఎకనామం పెట్టేసరికి వారి యొక్క ఆలోచనలు అయితే మళ్ళీ మీ వైపుగా అయితే వస్తూ ఉన్నాయి. మీరేమో చాలా భయపడుతూ ఉన్నారండి. ఎందుకంటే మీరు గతంలో కూడా తనతోటి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేటివి చూశారు. తను ఎప్పుడు మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కలిగించడం, మీ లైఫ్లోకి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, థర్డ్ పార్టీతోటి ఎంటర్టైన్మెంట్ చేయడం, వారి కోసమే తన లైఫ్ అనేలాగా బిహేవ్ చేశారు. అది మీరు అయితే హార్ట్కి తీసుకున్నారండి. మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. తను మిమ్మల్ని ఎప్పుడు భయపెట్టాలని, మీలో భయాన్ని చూడాలని ఆ థర్డ్ పార్టీ మోటివేషన్ చేయడం, అది తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, తన గర్ల్ ఫ్రెండ్స్ అయినా, తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఎవరైనా కూడా వాళ్ళు చెప్పినట్లు మీ పర్సన్ అయితే వినేవారండి. వారు ఏది చెబితే అది, వాళ్ళు ఎంత చెప్తే అంత అనమాట. మనం బాహుబలి సినిమా చూసినట్టయితే కట్టప్ప బాహుబలిని వెనకాల నుంచి శివగామి ఆజ్ఞ వేయగానే కట్టప్ప బాహుబలిని పొడి చేసినట్లుగా ఎలా చేస్తాడో మీ యొక్క పర్సన్ కూడా థర్డ్ పార్టీ చేతిలో అలాగనమాట. మీ యొక్క పర్సన్ అయితే కట్టప్ప అలా చేస్తాడనమాట. తనకు అలా బందీ అయిపోయాడనమాట. మీ యొక్క పర్సన్ అయితే అలా అయిపోవడం, తన కంట్రోల్లో తను ఉండకపోవడం, తన ఎమోషన్స్ కంట్రోల్ అన్నీ కూడా థర్డ్ పార్టీ చేతిలో పెట్టడం, తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా వారే లైఫ్ అని అనడం, ఇతని లైఫ్ థర్డ్ పార్టీ వారి కోసం సాక్రిఫైస్ చేయడం, అలా అయితే మీ యొక్క పర్సన్ చేశారు. అదంతా మీరు చూశారు, కళ్ళతోటి ప్రత్యక్షంగా చూశారు. తన వల్ల మీరు ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. బట్ మీ యొక్క పర్సన్ని మీరైతే
అంతగా నమ్మాలంటే మీకైతే నమ్మాలనిపించడం లేదు. తను మీ లైఫ్లోకి వస్తాడా అనే, అంటే మీకు వస్తాడు అనేది ఎక్కడో ఒక థాట్ అయితే ఉంది, మీ ఇంట్యూషన్ అయితే చెప్తూ ఉంది. బట్ అది ప్రాక్టికల్గా ఇంత పీరియడ్లో జరగకపోయేసరికి కూడా ఏమో వస్తారేమో అనేలాగా మీరైతే అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా సఫర్ అయ్యారు వారి వల్ల, ఫైనాన్షియల్గా, మెంటల్గా, అన్ని విధాలుగా టోటల్ ఆల్ ఇన్ వన్ మీకైతే లాస్ అయితే చేసి చూపెట్టారండి. వారు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు కూడా గురి చేశారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా వారు థర్డ్ పార్టీ దగ్గర వండుకుంటూ మీకు చాలా కొన్ని ఇయర్స్ అయితే మీకు తన యొక్క సైలెన్స్ అనేది చూపెట్టారు. వారు సైలెన్స్గా ఉండడం వల్ల మీరు దాన్ని హార్ట్కి తీసుకొని ఇక ఈ పర్సన్ మా లైఫ్లోకి రారు అని మీరు భరించలేక మీరు ఏదైనా సూసైడ్ చేసుకోవాలని కూడా వారైతే మీకు అలాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేసిన పర్సన్స్ కూడా ఉన్నారండి. ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు మీ యొక్క పర్సన్. ఇప్పుడు థర్డ్ పార్టీ వారిని ఆటలు ఆడుకుంటూ ఉంది అనమాట. వారి చేతిలో మీ యొక్క పర్సన్ జీవితం అయితే పెట్టారనమాట. పెట్టేయడం వల్ల వారి ఆధీనంలో, వారి కనిచూపుల్లో మీ యొక్క పర్సన్ అయితే బ్రతకడం అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు అక్కడి నుంచి కూడా మీ యొక్క పర్సన్ అయితే రిలీజ్ అయితే కాబోతూ ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుండి రాని పర్సన్ కూడా ఇక ముందు వస్తారా అంటే వస్తారు. ఎంతటి రిలేషన్షిప్ అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేకప్ కావాల్సిందే. ఎవరు కూడా శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. థర్డ్ పార్టీ మేబీ మీరంటే తనకి చాలా కోపము, మీరు నచ్చకపోయి ఉండడము, మీరు తనకంటే వెల్గా ఉండడం, మిమ్మల్ని ఒక పగలాగా పట్టారు కాబట్టి అది మీరు మీ యొక్క పర్సన్ని పట్టించుకున్నన్ని రోజులే వారి లైఫ్లో ఉంటారు. తర్వాత వారిది, మీ యొక్క పర్సన్ లైఫ్ మీ పర్సన్ది. మేము ఎన్ని ఇయర్స్ అయినా ఇలా ట్రావెల్ చేస్తామంటే అందుకు యూనివర్స్ కూడా ఒప్పుకోకపోవచ్చు. మంచి రిలేషన్నే యూనివర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుందండి. చెడు రిలేషన్ అయితే వారికి ఏదో ఒక చెడు కర్మ అనేది 100% జరుగుతుంది. మీరు చేయకుండా యూనివర్స్ అయినా చేస్తుంది. వారికి బ్రేకప్ అయ్యే సిచ్యువేషన్స్ మాకు మేము చెప్పినా కానీ మేము ఇలానే ఉంటామని థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ కూడా కొందరు అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అలాంటి రిలేషన్ కూడా వాళ్ళు అనుకోకుండా వాళ్ళ యొక్క రిలేషన్లో మార్పులు అనేటివి అయితే 100% వస్తాయి. ఇద్దరి రిలేషన్షిప్ అయితే డ్యామేజ్ అయితే అవుతుంది. వారి రిలేషన్ కూడా ఇతరులు ఎలా చూస్తూ ఉన్నారంటే సీసీ కెమెరాల పెట్టి చూస్తూ ఉన్నారు. మీ పైన మీ యొక్క పర్సన్ పైన మీ పైన అంటున్నాను, మీ యొక్క పర్సన్ పైన, థర్డ్ పార్టీ పైన చాలామంది కూడా మీ యొక్క సర్కిల్లో ఉన్న వాళ్ళు వారి పైన ఒక కన్నేసి ఉంచడం అని అంటారు కదా, అలా చూడడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళు చాటుగా అయితే ఎంత కుమ్మక్కై ఉన్నా కానీ వాళ్ళ రిలేషన్ అనేది ఆమోదయోగ్యమైంది కాదు. కాబట్టి ఎట్లా స్టార్ట్ అయిందో అట్లానే ముగిసిపోవడం అనేది జరుగుతుంది. మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నందుకు థర్డ్ పార్టీ కర్మ అనేది అనుభవిస్తుంది. మీ పర్సన్ కూడా అనుభవించబోతూ ఉన్నారు మీకు చేసిన దానికి. మీ లైఫ్లో అయితే మంచి సక్సెస్ అనేది అయితే వస్తుందండి. ఇప్పుడు మీ యొక్క సక్సెస్ని కూడా చూసి వారైతే ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. మీరు మేబీ సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చండి. మీరు మీ యొక్క కిడ్స్ యొక్క పోషణలో నిమగ్నం అయి ఉండొచ్చు. లేదంటే మీకు మిమ్మల్ని మీరు సెల్ఫ్గా చాలా అంటే హెల్త్ పరంగా మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీరు మీ యొక్క పర్సన్ దగ్గర ఉన్నదానికంటే చాలా బెటర్గా కూడా ఇతరులకి ఓకే పర్వాలేదు మనిషి ఇప్పుడు బాగానే ఉన్నారు అనేలాగా కూడా అయి ఉండొచ్చు. దానివల్ల కూడా వారికి ఇవన్నీ కూడా మీ పర్సన్కి మీ అప్డేట్ ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే తనకి చేరవేసే వాళ్ళు ఉన్నారండి. దానివల్ల మీ యొక్క పర్సన్కి మీ యొక్క అణువు తెలుస్తుందని తన ఒక ఫీల్, అంటే మీరేం చేయలేరు, మీరు చాలా బలహీనులని, మిమ్మల్ని తొక్కి పడేసినా ఏం కాదు, మిమ్మల్ని ఏం చేసినా ఏం కాదు అని అనుకునే వాళ్ళండి. బట్ ఎంతటి పామైనా కూడా దాని యొక్క తలపైన కొట్టేస్తే అది ఇమ్మీడియట్గా చనిపోతుందండి. ఎంతటి మదపు గజపు టేనుగా అని అంటారు కదా, చలిచీమల చేత చంపబడుతుంది 100%. ఎంత పెద్ద రాక్షసుడైనా కూడా అత్యంత బలహీనుల చేతులనే చనిపోతారు. వారు మిమ్మల్ని చాలా బలహీనులని మీ యొక్క పర్సన్ అయితే ట్రీట్ చేశారు. వారి యొక్క పతనమే కానీ ఏదే కానీ మీ చేతులనే కొలాప్స్ అయితే కాబోతుంది. వారి దృష్టిలో మీరు
ఇంత డిలేస్ ఎందుకు చేశారంటే మీరు చేసినప్పుడు మేము చూసుకుంటామని వారు ఏం చేశారంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. బట్ మీరు కూడా నాకు టైం వచ్చినప్పుడే చేస్తాను అనేలాగా మీరు కూడా ఉన్నారండి. మీ వేళలో మీరు వెళ్తున్నారు, వాళ్ళ వేళలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతసేపు మీరు వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని రన్నింగ్ చేయించడం, అలా చేయించడం, లేదంటే మిమ్మల్ని అబ్యూజ్ చేయడం, అంటే అబ్యూజ్ మాటలు అనడము, నిందించడము, నిందలు వేయచ్చు, వారి యొక్క చేతులకు మట్టి అంటకుండా ఈజీగా మిమ్మల్ని వదిలించుకోవచ్చని చాలా అయితే స్కెచెస్ అయితే గతంలో వేయడం అయితే జరిగింది. మీరు కూడా ఓపిక పడుతూ ఉన్నారండి. ఓపిక పట్టే ఆ ఓపిక అనేది మనకు అది కాళికామాత అనేది ఉంటుంది కదా, ఆవిడ ఎంత పెద్ద రాక్షసులనైనా కూడా చంపి పడేస్తుంది. అలాగా మీరు కూడా ఒకేసారి మీ యొక్క విశ్వరూపం అనేది చూపెట్టడం జరుగుతుంది. మీ యొక్క పర్సన్కు, థర్డ్ పార్టీకి అయితే ఏదో ఒక రోజు కంపల్సరీ మీ నుంచి మంచి స్ట్రాంగ్ స్ట్రోక్ అనేది అయితే తగలబోతుంది. అది వారికి కూడా తెలుసు. కానీ నువ్వేం చేస్తావా నేను సింగిల్గా చేసేస్తున్నా, నీకు ఎవరు హెల్ప్ లేకుండా చేసేస్తున్నా, మేమంటే ఏంటో తెలుసా, మా దగ్గర డబ్బు ఉంది అంటే ఎంత డబ్బు అయినా ఉండనండి, కొన్ని డబ్బు లేకుండా కూడా చేయగలిగేవి కూడా ఉంటాయి. వారి యొక్క ఫీలింగ్స్ అవ్వండి. అలా వారైతే ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు గతంలో. బట్ ఇప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి ఎనర్జీస్ కానీ ఏవి కూడా అందించడం లేదు. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. మీ 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 థర్డ్ పార్టీ అంటే ఎలా అంటే వాళ్ళు చాలా బయటికి ఒకలాగా బిహేవ్ చేస్తారు, లోపల ఒకలాగా ఉంటారు. వాళ్ళు ఎలా అంటే కత్తికి తేనె పూసి పొడి చేసే టైప్ అన్నమాట. వాళ్ళ మాటలైనా వాళ్ళ ప్రవర్తన అయినా అలాగుంటుంది. బట్ మీరైతే జెన్యున్ పర్సన్. ఇప్పుడు మీ యొక్క పర్సన్కి జెన్యున్ ప్రేమ ఎవరిది, ఫేక్ ప్రేమ ఎవరిది, ఎవరు అవసరం లేదు నా లైఫ్లో, నేను ఆడిన మైండ్ గేమ్సే నాకు అన్నీ మళ్ళీ కూడా తిరిగి వస్తూ ఉన్నాయి అని వారైతే బాధపడుతూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా కోపమే చూపెట్టాను, నీకు అసలు ప్రేమ అనేది ఇవ్వలేదు అని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు. ఎప్పుడు అసహించుకోవడం, ఈసడించుకోవడం లాగా చేయడము మీతోటి, అంటే వారి యొక్క ఫిజికల్గా అవసరం ఉన్నప్పుడు మాత్రం చాలా క్లోజ్గా, లేదంటే మీ దగ్గర ఏదైనా డబ్బు అవసరం ఉంటే చాలా క్లోజ్గా బిహేవ్ చేసినలాగు, వారికి ఏదైనా పని అవసరం ఉంటే క్లోజ్గా, మిగతా టైంలో మాత్రం మీకు వారికి ఎలాంటి రిలేషన్ లేదు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అనేలాగు, మీకు ఎలాంటి సెక్యూరిటీ కూడా ఎలాంటి ప్రొటెక్షన్ అనేది కూడా ఇవ్వలేదండి. ఇతరులను కూడా మీ పైన మీ యొక్క పర్సన్ అయితే ఉసిగొల్పోయేవారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మీకు మీరు నాకు జడ్జిమెంట్ కావాలని మీరు కోరుకుంటున్నారు. మీ యొక్క పర్సన్ కూడా ఇప్పుడు ఎలా అంటూ ఉన్నారంటే, నేను నా పర్సన్కి చాలా ద్రోహం చేశాను, తను నన్ను క్షమిస్తుందా, ఫర్గివ్ చేస్తుందా అని వారైతే అంటూ ఉన్నారు. మా మధ్యలో వచ్చిన ఈ గొడవలు మొత్తం ఒకేసారి ఒక వర్షం పడి తుఫాన్లో వాటర్ అనేది అది ఫ్లో అయిపోతూ ఉంటాయి కదా, అలాగ వెళ్ళిపోతే బాగుండు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. నాకు నువ్వు ప్రతి క్షణం గుర్తుకొస్తున్నావు, ఇప్పుడు నువ్వు నాకు దూరం అయిన అప్పటి నుండి అంటూ ఉన్న 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారండి. వారైతే మీకు సడన్ సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు, మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారండి. వారిలో కూడా మార్పులు అయితే వస్తూ ఉన్నాయి. దానికి కారణం కూడా మీరే అయ్యారండి. మీ గొడవ మీ వల్లనే, అంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే, మీ పర్సన్ని డిలే చేయడం వల్ల తప్పేదు నేనే చేశాను అని మీరు అనుకునేలాగా, లేదంటే మిమ్మల్ని ఇతరులు అనుకునేలాగా క్రియేట్ చేద్దామని, లేదంటే మీకు ఇంత లాంగ్ డిస్టెన్స్ పీరియడ్ వేస్తే మీ పైన చాలా సులువుగా నిందలు అనేది వేసేస్తే వారి గమ్యాన్ని వారు రీచ్ కావచ్చు. వాళ్ళు థర్డ్ పార్టీ తోటి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండేలాగు వాళ్ళైతే చూసుకున్నారండి. మీ యొక్క పర్సన్ అయితే మీకు పగడ్బందీగా మైండ్ గేమ్స్ అయితే సెట్ చేసి పెట్టారు. అంటే ఏం చేస్తే ఏం జరుగుతుంది, వారి యొక్క శత్రువులతోటి మీకు అక్రమ సంబంధం అంటగడితే, అంటే మీ యొక్క పర్సన్ ఉద్దేశం ఏంటంటే శత్రువుకు శత్రువు మిత్రు అని అనుకునే నమ్మే సిద్ధాంతం అండి. వారు నమ్ముతారు కాబట్టి వారు ఏం చేస్తారంటే, వారికి ఎవరికైతే పడయో వాళ్ళతోటి మీకు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని, అంటే వీళ్ళ మైండ్లో వాళ్ళు మీకు ఏదో హెల్ప్ చేస్తున్నారు, దానివల్లనే మీరు ఇలా చేస్తున్నారని, లేదంటే వాళ్ళు నిజంగానే హెల్ప్ చేస్తారు కాబట్టి హెల్ప్ చేయకుండా ఉండాలనేసి మీ యొక్క పర్సన్ ఫీలింగ్. అది తనకు సంబంధించిన వాళ్ళకి ఎవరైతే అగెనిస్ట్గా ఉంటారో వాళ్ళు, లేదంటే వాళ్ళకి అగెనిస్ట్గా ఉండే వాళ్ళు వాళ్ళ గురించి ఇతరుల దగ్గర మీ గురించి పాజిటివ్గా చెప్పి వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తారనే భయంతో ఎవరైతే వాళ్ళకి పడరో వాళ్ళకు మీకు అక్రమ సంబంధాలు అంటగట్టే పర్సన్ మీ యొక్క పర్సన్ అయితే ఇలా కూడా కొందరైతే చేశారండి. దానివల్ల కూడా మీరైతే ఎంతో సఫర్ అయ్యారు. అంటే మిమ్మల్ని ఒంటరిని చేయాలి
చేయాలి, ఒంటరిని చేసేసి మిమ్మల్ని అంటే ఊపిరాడకుండా చేయడం అదే టార్గెట్ మీ యొక్క పర్సన్కి. అలా చేయడం వల్ల వారి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా బిందాస్గా ఉంటారు. మీ లైఫ్ని అయితే సర్వనాశనం చేసేసి వాళ్ళు థర్డ్ పార్టీతోటి ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. మరి మీ పర్సన్కి మీరు ఎందుకు అంత ద్వేషం అని అంటే మీరు చేసిన తప్పేం లేదు. మీరు ఎలాంటి తనలాగా మూర్ఖమైన పర్సన్ కాదు. మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు బంధం కోసం నిలబడి ఉన్నారు. మీ యొక్క జెన్యూనిటీ, మీ ప్యూర్, మీరు క్వశ్చనింగ్ విధానం అంటే మీ విమర్శించే విధానం అనేది వారికి నచ్చలేదు. వారికి ఎలాగ ఉండాలనంటే వాళ్ళలాగా బ్యాడ్ ఎఫైర్స్ అంటే బయట ఒకటి పెట్టుకొని లోపల ఒకలాగా ఒక అరుగులతోటి మెరుగులు దిద్దడం అని అంటారండి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారనమాట. అంటే పెట్టిపోయాను వాళ్ళు అసలు పెట్టరు పోయారండి. కానీ అది చాలా పెట్టాము, మేము ఇలా చేస్తాము అలా చేస్తామని షో అప్ అన్నమాట. అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చెప్తారనమాట. మళ్ళీ వీళ్ళకి ఎలా అంటే డ్రెస్సింగ్ స్టైల్ విధానం ఇట్లా చాలా పాష్గా ఉండాలన్నమాట. ఎట్లా అంటే ఆకాశ మేడలో కట్టాలన్నమాట. బాగా షో అప్ చేయాలి. మీరేమో జెన్యున్గా ఉంటారు. మీరు అది అయితే అవుతుంది లేకుంటే కాదు అనే ఎలాంటి పర్సన్ మీరు. అది మీ యొక్క పర్సన్ ఈగో అనేది హర్ట్ చేసింది. అంటే మీ యొక్క పర్సన్ గురించి కూడా మీరు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారనంటే మా పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఇదే, వారు ఇలాంటి పర్సనే అని మీరు చెప్తారు. అది వారు తట్టుకోలేరు. వారు ఏంటంటే ఇతర రిలేషన్షిప్ కోసం, డబ్బు కోసం వెళ్ళడం లేదా ఇల్లీగల్ ఎఫైర్స్ కోసం ఇదంతా మీరు ట్రూగా చెప్పేశారు మీ యొక్క పర్సన్ గురించి. అది వారికి నచ్చలేదు కాబట్టి మీ పైన చాలా ట్రిక్స్ అనేటివి ప్లే చేశారు. కొందరు పర్సన్స్ అయితే వారు ఏది చేసినా థర్డ్ పార్టీస్కుని అంటే ఇప్పుడు వారికి ఎవరైతే పడరో వాళ్ళ శత్రువులు మిమ్మల్ని ఏదైనా చేసి కూడా వారిపైన నెట్టేయాలి మీ యొక్క పర్సన్ అయితే మైండ్ గేమ్లు ఆడారండి. అంటే చేయడం ఇతను చేస్తారండి, సైకో పనులు చేసేసి వారికి ఎవరైతే పడరో వాళ్ళు చేయాలని కూడా ప్రయత్నాలు అయితే చేశారండి. అదన్నిటిని కూడా మీరు నెలతొక్కుకొని ఉన్నారు. అందుకు మేబీ మీ యొక్క ఫ్యామిలీ కూడా మీకు సపోర్ట్ చేసి ఉంటుంది. అందువల్లనే మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉండి ఉంటారు. లేదంటే తన యొక్క ప్లాన్స్కి, తన యొక్క చెత్త పథకాలకు మీరైతే బలైపోయేవారండి. మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే 100% ఉన్నాయి. మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ అనేది ఉంది. మీరు జెన్యూన్ పర్సన్ కాబట్టి వారి ఆటలు అనేటివి అయితే సాగలేదు, వెనక్కి తిరిగి వెళ్ళడం అయితే జరిగింది. వారు ఏదైతే చేశారో ఆ కర్మ అంతా వారికి గో బ్యాక్ అవుతుందండి. మీరు 100% మీకైతే మంచి రోజులు అయితే వస్తాయి. టవర్ కార్డు కూడా చూపిస్తుంది. అక్కడ గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయండి. మీ పర్సన్కి వారికి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు. ఆలోచిస్తాను రావాలా వద్దా, బయలుదేరాలా అనేసి. మీకైతే కప్ ఆఫర్ చేయాలని అయితే ఉందండి. చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది నేను మిస్ చేశాను అనుకుంటూ ఉన్నారు. నేను జగిల్ చేసే పర్సన్ అని కూడా వారి గురించి వారే ఆలోచిస్తూ ఉన్నారండి. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా వచ్చేసింది. ఇంకా ఈ కార్డులో నుంచి కూడా తీద్దాము. ఎడిటింగ్ వచ్చిందండి. మీతోటైతే కొత్త లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. మీ యొక్క పర్సన్ కొత్త లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ వారైతే మొత్తం నెగిటివిటీతోటే నిండిపోయి ఉన్నారు. డార్క్నెస్ తోటైతే ఉన్నారు. వారి లైఫ్లో అంతా కూడా చీకటిమయము. అంటే ఎలా ఉందనంటే హెవీగా వర్షాకాలంలో వర్షాలు అనేటివి కురుస్తూ ఉంటే కరెంటు వెళ్ళిపోయి ఎక్కడ మనకు ఒక ఇసుమంతా కూడా వెలుతురు అనేది లేకుండా వర్షం అనేది పడితే ఎలా ఉంటుందో, ఆ వర్షంలో తను ఒక్కడే ప్రయాణం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో, ఎంత భయం అనేది వేస్తుందో మీ యొక్క పర్సనల్ లైఫ్ అయితే అలాగైతే ఉందండి. ఇప్పుడు వారి లైఫ్ అయితే అంత చీకటిమయంగా ఉందండి. అంత చీకటితోటి నిండైతే ఉంది. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు వెలుతురు వస్తుందా నా జీవితంలోకి అని వారైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. మీ యొక్క వారికి ఎలా అంటే వారి సెల్ఫ్ ఈగో పైన మీరైతే దెబ్బ అనేది కొట్టినట్లు వారు ఫీల్ అవుతూ ఉన్నారు. వారి ఈగోని టచ్ చేయడం వల్లనే మీకైతే ఈ స్టేజ్ అనేది వచ్చేసింది అనేది వారి యొక్క థాట్. ఎంటీ ఖాళీ మైండ్ తోటి అయితే కూడా ఉంటూ ఉన్నారండి. అంటే ఖాళీ మైండ్ సెట్ తోటి ఏం చేయాలో అర్థం కావట్లేదండి వారికి. బ్యాడ్ టైమింగ్ నడుస్తుంది, ఏం చేయాలి అని కూడా అంటూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ అనేది నా ఇమ్మెచ్యూరిటీ వల్లనే మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది అని కూడా వారైతే ఫీల్ అవుతూ ఉన్నారండి. నాకు మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వస్తావా, అసలు నువ్వు నన్ను నమ్ముతావా, ఫర్గివ్ చేస్తావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి.
నాకు సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా నాకు ఎవరి మధ్యలోకి వెళ్ళడం బుద్ధి కావడం లేదు. నేను ఒక సింగిల్ పర్సన్గానే ఉండి నేను ఒక ఆల్కహాలిక్ పర్సన్గా నేను మారిపోయాను. నాకు నేనే అది ఏంటి కంపెనీ ఇచ్చుకుంటున్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. వారి ఎమోషన్స్కి అన్ని హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటున్నారు. వారు ఎవరితోటి కూడా షేర్ చేయడం లేదు. వారికి వారే కంపెనీ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు. వారికి వారే తోడులాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు మీ పర్సను. నేను దగ్గర నుంచి అన్నీ దోచుకొని వెళ్ళాను ఒక దొంగలాగా అని కూడా అంటూ ఉన్నారండి. ఇక్కడ ఇదంతా గోల్డ్, ఇదంతా ఒక అతను పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. మీ పర్సన్ కూడా మీ లైఫ్లో నుంచి అన్నీ పట్టి లాక్కొని వెళ్ళిపోయారు. మీ యొక్క సంతోషాన్ని, డబ్బు, మనీ అన్నీ కూడా వారు అవన్నీ మీకు యూనివర్స్ అయితే ఇవన్నీ కూడా తిరిగి మీ లైఫ్లోకి అయితే ఇవ్వబోతుందండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. కర్కాటక రాశి, వృషభ రాశి, ధనస్సు రాశి, సింహరాశి, మేషరాశి, కుంభరాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది అయితే జరుగుతుందండి. నెంబర్స్ వైజ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే చాలా డేట్స్ వచ్చాయండి. 25, 15, 23, 8, 16, 18, 19, 28, 27, 10, 13, అండి 31, 9, 12, 20, 17, 21 అండ్ 29 ఈ డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇంకా లెటర్ వైజ్గా కూడా చూద్దామండి, ఏ లెటర్స్ వస్తాయో చూద్దాము. లెటర్ వైజ్గా బి లెటర్ అండి, బి లెటర్, జెడ్ లెటర్, ఎన్ లెటర్, పి లెటర్, ఐ లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, ఎం లెటర్, వై లెటర్, జీ లెటర్, డి లెటర్, ఎక్స్ లెటర్, ఆర్ లెటర్, ఎఫ్ లెటర్. ఈ లెటర్స్ అయితే వచ్చాయి. ఏ లెటర్ అండి, వారి నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ లేదా ఏదైనా సందేశం అయితే మీకు ఇప్పట్లో అయితే రాదండి. అంటే వారికి రావాలని ఉంది, బట్ అది మైండ్లో వరకే ఉంది, ప్రాక్టికల్గా అయితే లేదు. లేకపోవడం వల్ల తన నుంచి ఈ టైంలో నేను నీ దగ్గరకు వస్తా అనే ఇలాంటి ఎనర్జీస్ అయితే రాలేదండి. వారు కొంచెం డైలమాలో అయితే ఉన్నారు. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. చాలా డైలమాలు అయితే ఉన్నారు. నేను ఈ పీరియడ్ వరకు చేరుకుంటాను అని అయితే వారు మీకు అయితే చెప్పట్లేదండి. డైలమాలో మీ యొక్క పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది. కానీ మీ పైన అయితే గతంలో కంటే ఇప్పుడైతే కొంచెం పాజిటివిటీగా అయితే వారైతే ఉండడం అయితే జరుగుతుందండి. ఇంకా ఏమంటూ ఉన్నారో చూద్దాం. ఏంజిల్స్ కార్డు మీకు ఇచ్చే సమాధానాలు ఏమిటో చూద్దామండి. రిమైన్ పాజిటివ్ అంటూ ఉన్నారు. మీరైతే పాజిటివ్గా ఆలోచించండి అని అయితే అంటూ ఉన్నారండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి, కానీ ఇతరులు చెప్పింది ఏది కూడా మీరైతే నమ్మకండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నాయండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు డైరెక్షన్ అనేది మార్చి ముందుకైతే వెళ్ళండి. మీ పర్సన్ విషయంలో సేమ్ ఎప్పుడు వెళ్ళిన దారే కాకుండా కొంచెం చేంజ్ అయ్యి ఆలోచించి ముందుకైతే వెళ్ళండి. ఇట్స్ అప్ టు యూ. మీరైతే ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. మీరు ఎలాగైనా మీ యొక్క లైఫ్లో గ్రోత్ అనేది చూస్తారండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీకు కొన్ని వారాల్లో మీకు చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయని కూడా ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. వాకింగ్ అవే, ముందుకు వెళ్ళిపోండి అని కూడా చెప్తూ ఉన్నారండి. ఫర్గివ్నెస్. మీ యొక్క పర్సన్ అయితే మీరైతే ఫర్గివ్ చేయండి, మీకు అంతా మంచిగా కూడా జరుగుతుందని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తూ ఉన్నారండి. మీకు ఇంకా ఈ లవ్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము ఏం చెప్తారో.
వాట్ యూ ఫీల్ మ్యాటర్స్ అంటూ ఉన్నారు. మీరు ఏం ఫీల్ అవుతూ ఉన్నారని మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుందండి. అలా చెప్తూ ఉన్నారు. దీంట్లో కూడా ఒక కార్డ్ అయితే తీసి చదువుదాము ఏమని చెప్తూ ఉన్నారో. మీ ఫోటో తన మొబైల్లో అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం, ఫేస్లో హ్యాపీ స్మైల్ గ్లో రావడం, మిమ్మల్ని చూస్తూ మనసులో మీతో మాట్లాడుతూనే ఉంటున్నారు. మీరు వారికి సొంతమని మీ పర్సన్ ఫీల్ అయితే అవుతూ ఉన్నారండి. ఇలా చెప్తూ ఉన్నారు వారి ట్రూ ఫీలింగ్స్. ఇంకేం చెప్తున్నారు, ఇంకొక కార్డు తీద్దామండి. మీరు గత కొంతకాలంగా మీ పర్సన్ మీరు మర్చిపోయారు. మీరు లేకున్నా కూడా, అంటే వారు లేకున్నా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు. మీరైతే మీరు హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్కి చాలా బాధగా అనిపిస్తుందంట. మీరు గత కొంతకాలంగా మీ పర్సన్ని మర్చిపోయారంట. వారు లేకున్నా కూడా మీరు హ్యాపీగా ఉన్నారంట. వారికి ఇది చాలా బాధగా అనిపిస్తుందంట మీరు మర్చిపోయిన విధానం. ఇంకొకటి తీద్దామండి. మీ పర్సన్కి లైఫ్లో చాలా సమస్యల వల్ల చికాకులు, బోరింగ్ లైఫ్లా అనిపించడం, మీరు లేని లోటు, వారి సంతోషం మీ దగ్గర ఉందని, మీరు లేకపోతే లైఫ్ వాళ్ళకి మంచిగా అనిపించడం లేదు అని మీ పర్సన్ ఫీల్ అయితే అవుతూ ఉన్నారు. ఈ పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి, కాని వాళ్ళు లీవ్ చేయండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఆల్ ఆఫ్ యూ. సీ యూ అండి.